హనుమ ప్రసన్నులవడానికి ఏకైక మార్గము హనుమత్ ప్రదక్షిణములే. అది 3 మార్లు తిరగచ్చు, 5 మార్లు తిరగచ్చు, 7 మార్లు తిరగచ్చు, 9 మార్లు తిరగచ్చు, 16 మార్లు, 21 మార్లు, 108 మార్లు. పసుపు కొమ్ములు కాని, బియ్యపు గింజలు కాని, వక్కలు కాని, వీటితోటి రామనామ భజన చేస్తూ కూడా ప్రదక్షిణం చెయ్యకూడదు. ప్రదక్షిణం చేస్తున్నంతసేపు కూడా ఒక శ్లోకమే చెప్పాలి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. ఆ శ్లోకం ఒక్కటి చదువుకుంటూ గర్భిణీ స్త్రీ ఎలా తిరుగుతుందో అలా తిరగాలి. కనీసంలో కనీసం 3 మార్లు తిరగాలి. ప్రతిసారి తిరిగి వచ్చి ఒక చోట ఆగి శ్లోకం చెప్పి మళ్ళీ తిరగాలి ప్రదక్షిణ. అలా 3 మార్లు తిరిగితే, అందుకే నేను మీతో పరమ సత్యం చెప్తున్నానని జ్ఞాపకం పెట్టుకోండి. ఎంత ఉద్వేగభరితమైన పరిస్థితుల్లో, ఎంత కష్టంలో ఉండనివ్వండి, హనుమత్ ప్రదక్షిణాలు చేస్తే మనస్సుకి శాంతి కలుగుతుంది. పిల్లల దగ్గర